తెలిసి ఉన్నాడా తెలియకుండా అర్థంగా చివరిలో నిర్మాణం ఈ సభలో ఉత్తముడి ఊరు ఆది నుంచి అంతిమ దాకా ఎవడు చెప్పేదానికి తలూపకపోయే వాడేమి చెప్పు. ఇప్పుడు ఏకాగ్రీవంగా వీడిని ఎన్నిక చేసాడు కొత్తగా ఉన్నాడు కాబట్టి ఉత్తముడు దాని మీద వచ్చింది సాగుగా ఊరకుంటూ వాడు ఉత్తముడు. ఉలుకక పలుకక ఓరక ఉండేన ఉత్తమ యోగిరే అనిలాచల. ఉలుకక పలుకక ఓరక ఉండేన ఉత్తమ యోగిరే అనిలాచల. దాని మీద వచ్చిన మాట అది. అవునని ఊ కొట్టకపోయే కాదని తల అంటానికి తెలిసినప్పటి నుంచి దేవుణ్ణి కలుస్తున్నాను ఏమీ తెలియదు. ఇప్పటి నుంచి ఈ నోటికి ఇన్ని తిట్లు చూస్తాయి, అన్ని తిట్టు తిట్టుకుంటే తిట్టు అని సలహా మరి ఎక్కువ చెప్తున్నారు ఏంటంటే వాడు 4 అంతస్తులు కట్టుకొని పైన ఉండేవాడు కూడా నువ్వు గేట్ కట్టి నిలబడుకొని ఉదయం సాయంకాలం దాకా నిలబడ్డా కనీసం ఆ గేట్ కీపర్ కొట్టి పలకరించాడు. నువ్వు నిలబడి నీ నోటికి వచ్చిన తిట్లు వాడే పని వేస్తారు. ఇట్లా పురాణం విని ఏమిరా ఇట్లా తిట్టున్నావు అది దేవుడు స్తోత్రం చేస్తే వాడికి ఎట్లా ఎంతో మంది ఉంటారు. అది గట్టికి తిట్టే ఏదో రైట్ వాడు భరిస్తాడు. లెక్క ఏదైనా తర్వాత చూసుకుందాం, ఫస్ట్ అయితే లోపల రా అంటారు. స్తోత్రం తిట్టేనన్నారు. నిందాస్తుతి అంటారు. అది చూసేదానికి ఎంతగా ఉంటుంది స్థితి. మొహమాటం లేకుండా మాట్లాడేవాళ్ళు తిడతారు. మొహమాటంతో నాకు 10 రూపాయలు 100 రూపాయలు కావాలని వచ్చేవాడు స్థితితో మనం కానీ అంతరంలో ఉన్నాడు అన్నప్పుడు ఆయన తెలియకుండా ఏం లేదు కదా, నేను ప్రత్యేకంగా పొగడక్కర్లేదు అనుకుంటే అంత చేస్తాడు. అయితే ఆ స్థితి మనకి ఉండాలి అంతే. అర్థం కాలేదు. అర్థమైంది అర్థం కాదు. అంతటా ఉన్నాడు అనేది అర్థమైంది. 50% కానీ ఉన్నాడో లేడో మళ్ళీ శంక లేడు అనేది మళ్ళీ పర్వాలేదు. లలితా సహస్రనామాలు ఎక్కువగా చదివే చోట అమ్మవారికి పరంగా కొంతమంది ఉచ్చారణ సరిగ్గా లేకపోతే దోషం అంటారు పండితులు. అంటే అమ్మ దగ్గర ప్రసాదం వస్తే ఆవిడ చెప్పింది, పిల్లవాడు ఉంటాడు, వాడికి మాట
మాటలు రావు. నీళ్లు అనకుండా నీళ్లు అంటాడు, ఇంకోటి అంటాడు. అమ్మకి అర్థమైపోతుంది, ఆయన కావాలి ఇస్తుంది. మనం వినేవాళ్ళకి అర్థమైతే చాలు, చెప్పేవాళ్ళు